8వ అధ్యాయము 17వ వచనం. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించినని యెషయా ద్వారా చెప్పబడినది. ఇక్కడ రాయబడుచుంది, ఆయనే మన బలహీనతలను వహించెను, మన రోగములను భరించెను అని రాయబడుచుంది. ఏ విధంగా ఆయన మన బలహీనతలను వహించిన వాడిగా, మన రోగాల్ని భరించిన వాడిగా కనబడుతున్నాడంటే ఆయన యొక్క శిలువ మరణము ద్వారా, ఆయన నీ కోసము చనిపోవటం ద్వారా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. నిత్యముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించి. ఇక్కడ రాయబడుచుంది, ఆయన మన బాధలను వ్యసనములను ఆయన భరించాడు అని రాయబడుచుంది. కాబట్టి యేసు పుట్టక ముందే ఆ యొక్క విమోచకుడి కోసం అక్కడ చేయబడిన వాగ్దానం అనేది ఇక్కడ నెరవేరినట్లుగా కనబడుతుంది. ఆయన నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయటం వల్ల, నువ్వు ఉండవలసిన స్థానములో ఆయన ఉండి నీ తరపున ఆయన తన ప్రాణాన్ని ఇవ్వటం వల్ల ఇక్కడ ఈ వాగ్దానం అనేది నెరవేరినట్లుగా కనబడుతుంది. నిత్యముగా ఆయన మన బలహీనతలను వహించను, మన రోగములను భరించను అని రాయబడుచును. చూడండి, పేతురు అంటున్నాడు, చూడండి ఒకసారి చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చాలండి, ఇక్కడ రాయబడుచుంది, ఆయనే మన పాపములను ఆ మ్రాను మీద మోసెను అని రాయబడుచుంది. అంటే ఇక్కడ రాయబడుచుంది, ఓవరాల్గా మనకు కనబడుతుంది, సిలువ వేయబడిన క్రీస్తు మనకి కనబడుతున్నాడు. ఈ సిలువ వేయబడిన క్రీస్తు నీ కోసము తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడిగా, నీ యొక్క బాధలను బలహీనతలను రోగములను ఆయన భరించిన వాడిగా, నీ అతిక్రమములను భరించిన వాడిగా, నువ్వు ఉండవలసిన స్థానములో ఆయన ఉండి నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడు కనబడుతున్నాడు. ఆయన సిలువ వేయబడిన క్రీస్తు. ఇక్కడ సిలువ వేయబడిన క్రీస్తు మన యొక్క జీవితంలో ఒక మంచి పాత్రను ఆయన పోషించిన వాడిగా కనబడుతున్నాడు. ఆయన గనక సిలువ వేయబడకపోయినట్లయితే, ఆయన గనక నీ బలహీనతల కోసము, నీ పాపముల కోసం, నీ యొక్క అతిక్రమముల కోసము గనక ఆయన సిలువ వేయబడకపోయినట్లయితే మన జీవితం అనేది ఏ రకంగా ఉంటుందో మనము ఊహించలేనిది. కానీ ఇక్కడ రాయబడుచుంది, సిలువ వేయబడిన క్రీస్తును మనం ఏం చేయాలి? ఈ క్రీస్తు నీ కోసము సిలువ వేయబడిన వాడిగా ఉన్నాడు కనుక, నీ బాధలను భరించిన వాడిగా ఉన్నాడు కనుక, నీ రోగములను భరించిన వాడిగా ఉన్నాడు కనుక, నువ్వు ఆ సిలువ వేయబడిన క్రీస్తును ఏం చేయాలి? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే అనేకమైన వాక్యాలు రాయబడుచున్నాయి. మనం ఏ రకమైన జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషి కోసము ప్రాణాన్ని త్యాగం చేయలేడు. మన మీద ఉన్న యొక్క పాప భారములో నుండి నువ్వు బయటికి రావాలి అంటే ఒక మనిషి నీ కోసము ప్రాణాన్ని త్యాగం చేసినంత మాత్రానే కాదు. అదే పేతురు 1వ అధ్యాయము 19వ వచనం రాయబడుచుంది, అమూల్యమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తము ద్వారా నువ్వు విమోచింపబడ్డావు. కాబట్టి ఆ రక్తములో నిష్కలంకముగా ఉండాలి, కళంకము లేనటువంటిదిగా ఉండాలి. అది గొర్రె పిల్ల రక్తం వంటి పరిశుద్ధమైన రక్తము ద్వారా మాత్రమే తప్ప మరొక ఆప్షన్ అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, మనము అటువంటి వానిగా ఉన్న మనల్ని ఆ విమోచకుడైన యేసు ప్రభు ఆ శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేయడం వల్లనే మనం ఈ దినమున ఈ విధంగా ఉండగలడానికి గల కారణముగా కనబడుతుంది. అందుకే పేతురు అంటున్నాడు, ఆయనే తానే తన శరీరమందు
మన పాపములను ఆ మ్రాను మీద మోస్తాడు. ఇక్కడ ఆ శిలువ మీద తన ప్రాణాన్ని ఆయనే ఇష్టపూర్వకంగా, అదేవిధంగా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం కూడా రాయబడుచుంది. ఆయన తానే తన శరీరమును ఆ శిలువ మీద మన నిమిత్తము అర్పణగాను బలిగాను దేవునికి అర్పించిన వాడిగా కనబడుతున్నాడు. కనుక ఈ యొక్క వాక్యవాక్యము రాయబడుచుంది, ఆయన సిలువ వేయబడిన క్రీస్తుగా ఉన్నాడు. ఆ సిలువ వేయబడిన క్రీస్తుగా ఉన్న ఆయనను మనము ఏమి చేయవలసిన వారిగా ఉన్నామంటే, లూకాసు సువార్త 9వ అధ్యాయము, లూకాసు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఇది అందరిది ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడించినట్లయితే తన్ను తాను వివేక్షించుకొని ప్రతి దినము కూడా తన సిలువను ఎత్తుకొని, ఇక్కడ రాయబడుచుంది, మొదటిగా ఆ సిలువ వేయబడిన క్రీస్తుని మనం ఏం చేయాలంటే వెంబడించే వారిగా ఉండాలి. ఆ సిలువ వేయబడిన క్రీస్తుని వెంబడించాలి. ఇక్కడ రాయబడుచుంది, అందరి ఎవడైనా నన్ను వెంబడించినట్లయితే వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం కూడా తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. కాబట్టి నీ కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్న వాడిగా ఉన్నాడు. నీ కోసం ఆయన బలహీనతలను, నీ రోగములను భరించిన వాడిగా ఉన్న ఆయన నీ తరపున తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. కనుక ఆ శిలువ వేయబడిన క్రీస్తును నువ్వు ఏం చేయాలంటే వెంబడించాలి. ఇక్కడ రాయబడుచుంది, ఆయనే క్రీస్తే మనకు ఒక ఆదేశాన్ని జారీ చేస్తాడు. నన్ను వెంబడించాలి అంటే శిలువను ఎత్తుకోవాలి అని. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, ఆయనకు అనుగుణంగా మనం జీవించడమే ఆయనను వెంబడించడం. ఆయన చెప్పినట్లుగా మనం చేయడమే ఆయన్ని వెంబడించడం. కనుక ఆయన వెంబడించాలి అంటే ఇక్కడ ఒక అర్హత మనం కలిగిన వారికి ఉండాలి. ఆ యొక్క అర్హత ఏంటంటే యేసు ప్రభుని సిలువను మోయడమే మనకున్న యొక్క అర్హత. అంటే ఏంటంటే ఒక సిలువను తయారు చేసుకుని మెళ్ళ వేసుకుని దాన్ని మోయటం కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, సిలువ అంటే ఆయన యొక్క సిలువ మరణ, జనన మరణ పునరుద్ధానములు రాయబడుచుంది. సిలువ అంటే ఏంటంటే ఆయన మన కోసము అనుభవించిన ఆ యొక్క శ్రమలు రాయబడుచున్నాయి. కాబట్టి ఆయన సిలువను మనం వెంబడించాలి అంటే సమర్పణ కావాలి మన హృదయంలో. ఆ సిలువను వెంబడించే వారు ఉండాలంటే మన హృదయము సమర్పించుకోవాలి, దేవుని కోసమే అన్నట్లుగా ఉండాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది, నన్ను ఎవడైనాను వెంబడించాలనుకుంటే వాడు తను తాను తగ్గించుకొని తన సిలువను ప్రతిదినం కూడా వాడు మోయవలసిన వాని ఉండాలి. కనుక ఇక్కడ రాయబడుచుంది, నీ కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. కనుక ఆ సిలువ నువ్వేం చేయాలంటే నువ్వు వెంబడించినట్లయితేనే రక్షణ నీ యొక్క జీవితం. అందుకంటే వేరే ఉద్యోగం ఏమీ లేదు. ఇక్కడ రాయబడుచుండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12:26, ఒకడు నన్ను సేవించినట్లయితే వాడు నన్ను వెంబడించాలి. ఇక్కడ రాయబడి, ఎవడైనా నన్ను సేవించినట్లయితే అంటే ఎవరైనా నన్ను పూజించాలి అంటే, ఎవరైనా నన్ను ఆరాధించాలి అంటే, ఎవరైనా నన్ను గణపరచాలి అంటే మొదట వాడు నన్ను ఏం చేయాలంట వెంబడించాలి. ఇక్కడ దినమున దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, మనము ఆయనను వెంబడించే వారికి ఉండాలని ఆయన నీకోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, మనకున్న యొక్క అర్హత ఏంటంటే ఆయన సిలువను మోయటమే మనకున్న యొక్క అర్హత. ఇక్కడ సిలువ అనుదినము మనం మోసేవారు. ఇక్కడ అదే మాట రాయబడుచుంది. ఈ యొక్క 4 సువార్తలు కూడా ఒకే ఉద్దేశంతో ఈ మాట రాయబడుచుంది. అదేంటంటే ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే వాడు తను తగ్గించుకుని ప్రతి దినం కూడా తన సిలువను ఎత్తుకోని నన్ను వెంబడించాలి. చూడండి, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము ఆఖరి వచనం చదువుకుందాం. 11వ అధ్యాయం ఆఖరి వచనం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని, ఇక్కడ రాయబడుచుంది, నా కాడిని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మనం ఆయన సిలువను వెంబడించే వారు ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా మనం ఆయన సిలువ మీదే మనము ఆధారపడిన వారు ఉన్నాం. అందుకే రాయబడుచుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, విశ్వాసన కర్తను కొనసాగించేవాడైన యేసు వైపు మనము చూసేవారు ఉండాలి.
ఆ శిలువ వైపు మనం చూసేవారు ఉండాలి. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు కనబడుతుంది. ఇజ్రాయేల్ జనాంగము ఆ యొక్క అరణ్యములో ఉన్నప్పుడు వారిని తాపకరమైన సర్పాలు కరిచినట్లుగా కనబడుతున్నాయి. ఎప్పుడైతే ఆ సర్పం వారు ఎప్పుడైతే కరిచిందో వారు వెంటనే ప్రాణాన్ని పోగొట్టుకున్న వారుగా కనబడుతున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా మోషేని అడిగారు, ఏంటి ఇలాగ మేము చనిపోతున్నాం ఏంటి అని అడగానప్పుడు మోషే దేవుని అడగగానే తండ్రి ఒక ఐడియా ఇచ్చి, ఇదిగో ఇత్తడితో ఒక సర్పాన్ని తయారు చేయి, అందరు కనబడే విధంగా దాన్ని ఎత్తులో పెట్టు. ఎవరైతే ఆ పాము కరిచిందో, ఆ తాపకరమైన సర్పం ఎవరైతే కాటేసిందో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంట, ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడాలి అని రాయబడుతుంది. ఏం చేయాలంట, నిదానించి చూసినట్లయితే వారు ఆ పాము యొక్క విషములో నుంచి వారు కాపాడబడతారు. కాబట్టి ఆ ఎత్తబడిన ఆ ఇత్తడి సర్పమే యేసు ప్రభుకి మాదిరిగా కనబడుతుంది. ఇక్కడ మనం కూడా మన యొక్క జీవితంలో ఆ సిలువ వేయబడిన క్రీస్తుని నిదానించి మనం ఎప్పుడైతే చూస్తామో మన జీవితానికి రక్షణ అనేది కలిగినట్లుగా వాక్య భాగము రాయబడుచుంది. ఇక్కడ రాయబడుచుంది, సేవించిన ప్రతి వారు కూడా యేసు ప్రభుని వెంబడించాలి అని. తన సిలువని వెంబడించే వారు ఉండాలి. కానీ వాక్య భాగం రాయబడుచుంది, ఆయన నీ కోసము సిలువ వేయబడిన వాడిగా ఉన్నాడు కనుక ఆ సిలువను మనం ఏం చేయాలంటే వెంబడించాలి. చూడండి 1 తిమోతి 6 అధ్యాయము 12వ వచనం, 1 తిమోతి 6 అధ్యాయం 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి తిని నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నువ్వు పిలవబడితివి కనుక అనేకుల ఎదుట నువ్వు సాక్షిగా ఉండాలి. ఇక్కడ రాయబడి నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి పిలువబడిన వారిగా ఉన్నాం. ఇక్కడ విశ్వాసమైన పోరాడవలసిన వారిగా ఉన్నాం. ఇక్కడ రాయబడుచు అనేకుల సాక్షుల ఎదుట మనము ఒప్పుకునే వారిగా ఉండాలి. అంటే అనేకుల ఎదుట నువ్వు సిలువను వెంబడించే వారిగా కనబడాలి. అనేకుల ఎదుట ఆ నీ కోసము ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభు వేసే ఆ సిలువను వెంబడించే వారుగా ఉండాలి. అంటే నీ జీవితంలో ఆయన యొక్క జనన మరణ పునరుద్ధానములు, ఆయన రాబోతున్న యొక్క విషయములన్నీ కూడా దాని మీద ఆధారపడిన వారిగా నువ్వు ఉండాలి. నేను రాయబడుచు నిత్య జీవనం పొందుటకై అనేక సాక్షులు ఎదురు నువ్వు ఒప్పుకునే విధంగా ఉండాలి. చూడండి అదే అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి, 6:17. 80 మంది ధనవంతులైన వారు నమ్మక ఉంచుక సమస్తము మనకు ధారాళముగా దయచేసు అని యందు ఇక్కడ రాయబడుచుంది. ధనము యందు మనము ఆశపడి ఉండకుండా ఏదైతే సమస్తను మనం ధారాళంగా దయచేసిన దేవుని యందు మన పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగిన వారిగా ఉండాలి. అదే ఆయనను వెంబడించడం. ఆయన ఏమైతే మన యొక్క జీవితంలో సమృద్ధిగా ధారాళంగా దయచేస్తాడు ఆయన రక్షణ. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం రాయబడి వచ్చింది, మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు తప్ప అది మీ వలన జరిగినది అయితే కాదు. అది మీరు చేసిన క్రియ వల్ల కానీ మీరు చేసిన పని వల్ల అయితే కాదు, కానీ దేవుని యొక్క వరం, ఆయన ఇచ్చిన బహుమానం అది. ఇక్కడ రాయబడి వచ్చిన మాట కనుక ఆ సిలువ వేయబడిన క్రీస్తును మనము వెంబడించే వారికి ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా మనము ఆ సిలువ వేయబడిన క్రీస్తును వెంబడించే వారికి ఉండాలని వాక్య భాగం రాయబడుచుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయనే మన యొక్క బలహీనతలను వహించను, మన రోగములను అతిక్రమములను భరించిన వాడిగా ఆయన ఉన్నాడు. కనుక ఆ సిలువ వేయబడిన క్రీస్తును మనము ఒకటి వెంబడించాలి అని రాయబడుతుంది. రెండోది మనం చూద్దాం, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఇక్కడ రాయబడుచు రెండవది సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించే వారికి ఉండాలి.
అంటే ప్రకటించడం అంటే ఏంటి? అనేక మందికి మనము తెలియచేయాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, ఆయన అంటున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. మేము ఏ మాట మాట్లాడినా, ఏ యొక్క ఉద్దేశం పెట్టినా, ఏ మెసేజ్ ఇచ్చినా, ప్రతి ఒక్క మెసేజ్లో కూడా వారి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సిలువ వేయబడిన క్రీస్తే వారికి కేంద్రమైన వాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన లేకపోతే మన యొక్క జీవితం అనేది ఊహించలేనిది. ఆయన లేకపోతే మన యొక్క జీవితము అగమ్య గోచరము. ఇక్కడ రాయబడుచుంది, ఇక్కడ సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించే వారుగా ఉండాలి. చూడండి 2 కొరింథీ 4:10 ఒకసారి చూద్దాం. 2 కొరింథీ 4:10. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంట, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై అంటున్నాడు. అంటే ఏంటి? యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై అంటే ఏంటి? అంటే నా శరీరము ద్వారా యేసు ప్రభు ప్రత్యక్షపరచబడాలి. రెండవ అక్కడ రాయబడుచుంది, మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని అని. అంటే ఆయన యొక్క మరణానుభవం, ఆయన ఏ విధముగా నీ కోసం తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆ సువార్తలో రాయబడుచుంది ఆయన ఏ విధంగా హేళన చేశారు. సువార్తలో రాయబడుచుంది ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయన పిడిగుద్దులు గుద్ది, ఆయన కొరడా దెబ్బలు కొట్టి, ఆయన పట్టను చింపివేసి, హేళన చేసి అవమానపరిచారు. ఏ విధముగా అంత అవమానం ఆయన భరించడం గల కారణం ఏంటి? ఎందుకంటే ఆయన అటువంటి వాడైతే కాదు. ఫిలిప్పీయుల వద్ద రాయబడి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అంటున్నాడు. అంటే ఆయన ఈక్వల్ టు గాడ్, దేవునితో సమానమైన వాడుగా ఉన్నాడు. కానీ నీ కోసం ఒక సామాన్య మానవునిగా నీకోసం ఆయన తను తగ్గించుకుని ఆ శిలువ మీద భయంకరమైన బాధలను, శ్రమలను అనుభవించిన వాడుగా, ఆ కొయ్యకు 3 మేకులతో కొట్టబడిన వాడిగా, తలకు ముళ్ళ కిరీటం పెట్టి ఆయన పక్కలో బళ్ళెముతో పొడిపించుకున్న వాడిగా ఉన్నాడు. దానికి గల కారణం ఏంటంటే ఆయన నీకో తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము అని. అంటే మన శరీరం మందు యేసు ప్రభు యొక్క సిలువ మనకి కనబడాలి, ప్రతిబింబించాలి, అద్దం వలె కనబడాలి. ఇక్కడ రాయబడుచు అందుకంటున్నాడు, మేము సిలువ వేయబడ్డ క్రీస్తుని ప్రకటిస్తున్నాం. మత్తయి సువార్త 28 రాయబడుచుంది. ఆఖరి వచనం, ఇదిగో సమస్త లోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ఏం చేయాలంట? ప్రకటించాలి. ఈ విధంగా తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మం ఇచ్చిచ్చు. అక్కడ రాయబడుచుంది, నేను ఏ సంగతులను మీకు బోధించుతునో ఆ సంగతులు వారు గైకొనులాగున అని రాయబడుచుంది. అంటే ఏ విషయాలు చెప్పబడిన విషయాలు వారు గైకొనులాగున వారిని ప్రేరేపించి దేవుని యొక్క వాక్యాన్ని వారికి ప్రకటించవలసిన వారిగా ఉండాలని వాక్యభాగం రాయబడుచుంది. ఎందుకంటే పౌలు యేసుప్రభు యొక్క శిలువ మరణమునకు సాక్షిగా ఉన్నవాడు కనుక ఇది రాయబడుచుంది. ఇది అంటున్నాడు, ఇది నా యెడల దేవుని యొక్క సంకల్పం, ఆయన నా యెడల చూపించిన దేవుని యొక్క ఉద్దేశం అయింది కనుక మనము ఆ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించేవారిగా ఉండాలి. ఒకసారి చూడండి 2 కొరింథీ సారి చూద్దాం. 1 కొరింథీ 13 అధ్యాయం. 1 కొరింథీ 13 అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో నుంచుకొనదు. చాలండి. ఈ లక్షణాలన్నీ కూడా మనం ప్రకటనలో అనేది కనబడాలి. ఎప్పుడైతే మనం బోధిస్తున్నామో మూర్ఖముగా మనం బోధించకూడదు. ఏదైతే పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తుందో
దాన్ని మనం అలవర్చుకోవాలి. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, మరణానుభవము నేను నా శరీరంలో కలిగిన వాడిగా ఉన్నాను. చూడండి, చదవడం మళ్ళీ చదవడమ్మా. వచ్చిన 2 కొరింథీ 4:10 చదవండి మళ్ళీ. 2 కొరింథీ 4:10. 2 కొరింథీ 4:10. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూను ఏంటంట, యేసు ప్రభు యొక్క మరణానుభవమును ఎక్కడున్నాడంట? నా శరీరములో ఉంది. నా కోసం అనేకమైన శ్రమలను ఆయన భరించాడు అని. కానీ ఇక్కడ వాక్యభాగం రాయబడి వచ్చింది, ఆ సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించేవారు ఉండాలి. 105వ కీర్తన కూడా అదే రాయబడి వచ్చింది, జనములలో ఆయన గురించి సంభాషణ చేయాలి, ప్రకటన చేయాలి. ఆయన గురించి కీర్తనలు పాడి ఇక్కడ పాడటము, గణపరచడము, ఆయన గురించి ప్రకటన చేయడం అంతా కూడా యేసు ప్రభు యొక్క సిలువ గురించి కలిగిన వారికి ఉండాలి. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, ఎందుకంటే ఆయన తానే తన శరీరం ముందు మన బలహీనతల కోసం, ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి వచ్చింది, మనం ఇంకా పాపులమై ఉండగాని, మనం ఇంకా బలహీనమై ఉండగాని, మనం ఇంకా శత్రులమై ఉండగాని యవ్వన కాలం ముందు క్రీస్తు నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అది ఆయన యొక్క ప్రేమ యొక్క గొప్పతనం, అది ఆయన ప్రేమ యొక్క మాధుర్యం. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, అదే రాయబడుచుంది, మనము దేవుని ఏం చేయాలంట? ప్రకటించాలి. ఆ సిలువ వేయబడిన క్రీస్తును మనం అనేక మందికి తెలియజేసేవలసిన వారిగా ఉండాలని వాక్య భాగం రాయబడుచుంది. ఎందుకంటే అదే మనకు నిత్య జీవాన్ని కలుగజేసేది, అదే మన యొక్క జీవితంలో సమస్తమును మనకు ధారాళముగా కలుగజేసేదిగా ఉంది. కనుక రాయబడుచున్న మాట, ఆ సిలువ వేయబడిన క్రీస్తును ఒకటి మనము వెంబడించేవారిగా, రెండోది ప్రకటించేవారిగా ఉండాలి. మూడోది చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక, దాని వలన లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఇక్కడ వాక్యభాగం రాయబడి మూడవది, సిలువ వేయబడిన క్రీస్తును బట్టి మనము అతిశయించే వారుగా ఉండాలి. అతిశయించడం అంటే ఏంటమ్మా? అతిశయించడం అంటే గొప్ప చెప్పుకోవడం. అతిశయించడం అంటే గొప్ప చెప్పుకోవడం. నేను కాబట్టి ఇల్లు కట్టాను అమ్మా, మనం ఏంటంటే ఇల్లు బట్టి అతిశయిస్తున్నాం. నేను కాబట్టి బండి కొన్నాను, నేను కాబట్టి కారు కొన్నానేమ్మా, ఆ కారులో డీజిల్ లేదనుకోండి, ఆ కారులో డీజిల్ లేదనుకోండి, నువ్వు ఎంత మంచి కారు కొన్నా ప్రయోజనం అనేది లేదు. మనం అనుకుంటాం నేను కాబట్టి నా వల్ల అవుతుంది. ఎందుకంటే వాక్య భాగం రాయబడుచుంది, అతిశయించువాడు ప్రభునందు మాత్రమే అతిశయించాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుడు నాకు దూరం అవును కాదు. అతను అంటున్నాడు, నేను దేని వల్ల కూడా అతిశయించేవాడిగా ఉండకూడదు. ఎందుకంటే ఒకసారి మన పౌలు గురించి ఆలోచన చేసినట్లయితే, పౌలు జ్ఞానం కలిగినవాడు. పౌలు గమాలియేలు దగ్గర కూర్చుని ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నవాడు, చదివినవాడు, దాన్ని వడపోసినవాడు. ధర్మశాస్త్రం ఉన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా అతనికి బాగా లోతైన అనుభవాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, వాక్చాతుర్యం కలిగిన వాడు. అతను మాట్లాడితే ఎవరు కూడా నిలబడలేరు. కనుక ఈ యొక్క పౌలును ఏం చేస్తాడంటే అన్ని జనులకు ఆ యొక్క అపోస్తులుగా దేవుడు అతన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ రాయబడుచుంది, ధనం కలిగిన వాడు, అన్ని విధాలుగా లక్షణాలు కలిగిన వాడిగా ఉన్నప్పటికీ పౌలు అంటున్నాడు, నేను అతిశయించేది సిలువ వేయబడిన క్రీస్తు గురించి తప్ప మరి దేని వల్ల నాకు అతిశయం అనేది వద్దు. కానీ మన యొక్క జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే అమ్మ, సిలువ తప్ప అన్నీ ఉంటే మన యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క మరణం తప్ప అన్ని విషయాల్లో మనము అతిశయపడుతూ ఉంటాం. ఈ కుర్చీ నేను కొన్నదేనమ్మా అంటాం, ఈ కుర్చీ నేను కొన్నదే, కొన్న కుర్చీ నువ్వు కూడా తీసి పక్కనెట్టావు. ఎందుకంటే మనం గొప్ప చెప్పుకునే వారిగానే కనపడుతూ ఉంటాం.
నాకున్న ఆరోగ్యం వెళ్ళనమ్మా అంటాం. నీ ఆరోగ్యం క్షీణించిపోతే నువ్వేం చేయలేవు. నీ గొంతు మాట్లాడలేకపోతే నువ్వేం చేయలేవు. మనం అనుకుంటూ ఉంటాం మన వల్ల ఏదైతే ఏది కూడా కాదు. మన వల్ల ఏదైనప్పటికీ అది క్రీస్తు వల్ల. ఓన్లీ జీసస్ క్రైస్ట్, ఓన్లీ ఆయన మాత్రమే. ఆ సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే మన యొక్క జీవితమునకు అతిశయం. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుడు నాకు దూరం అవును గాక. ఒకవేళ నేను అతిశయించానంటే నేను లోకములో ఉన్నవాడిని. ఒకవేళ నేను అతిశయించానంటే లోకములో పడిపోతాను. ఎందుకంటే ఈ పడిపోయే లోకము శాశ్వతమైతే కాదు. అందుకే తన పత్రికలు అంటున్నాడు యోహాను పత్రికలో, లోకంలో ఉన్న వాటిని ఆయనను ప్రేమించొద్దు. లోకము దాని యొక్క ఆశ కూడా గతించిపోతుంది, దాని నటనంతా అయిపోతుంది. కనుక మనము లోకంలో ఉన్నటువంటి వారిగా ఉన్నప్పటికీ మనం లోకాన్ని బట్టి కాదు కానీ ఆ సిలువ వేయబడిన క్రీస్తుని బట్టి మనము అతిశయించే వారిగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు అదే మాట. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. అంటే లోకంతో ఏ రకమైన సంబంధం లేకుండా, లోకంతో ఏ రకమైన సహవాసం లేకుండా. అందుకే యోహాను సువార్తలో రాయబడి వచ్చింది 4:9 అధ్యాయంలో, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేసేదను. అంటే పగలున్నంత వరకు మన పని ఏమై ఉండాలంటే దేవుని యొక్క పని అయి ఉండాలి. పగలున్నంత వరకు మన బాధ్యత ఏంటంటే క్రీస్తుని ప్రకటించడం మన బాధ్యత అయి ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది నా అతిశయం అంతా కూడా ఆ సిలువ వేయబడిన క్రీస్తే తప్ప మరి ఏమి కూడా లేదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. రోమా 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడి. ఇక్కడ రాయబడుచుంది ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమే అని రాయబడుచుంది. ఎక్కడికి ప్రవేశం? అది ఆయన యొక్క నిత్య జీవానికి మనం ప్రవేశం కలిగిన వారిగా ఉండగల కారణం ఏంటంటే ఆయన యొక్క సిలువ మరణం. యోహాను 3:16 రాయబడిచి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కానీ తన అద్వితీయ కుమారుని లోకంలో పంపించాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక ఆ నిత్య జీవంలోనికి ప్రవేశానికి అర్హుడుగా వాడు ఉండగలుగుతాడు. కాబట్టి దాన్ని బట్టి మనము అతిశయించే వారు ఉండాలి. ఇక్కడ రాయబడుచున్న మాట అది. ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి మనము అతిశయించేవారు ఉండాలి. ఆయన ఇచ్చిన యొక్క నిరీక్షణ, నేనుండు స్థలములో నువ్వుండులాగున నేను మరలా వస్తాను, నేను అక్కడ నిన్ను, అది మన యొక్క నిరీక్షణ. కాబట్టి మన ఈ భూమి మీద ఎంతకాలం నివసించినప్పటికీ ఒకానొక దినమున మన తండ్రి ఇంటికి మనము వెళ్ళిపోవలసిన వారు, అది మన ఇల్లు. కాబట్టి దాన్ని బట్టి మనము అతిశయించేవారుగా ఉండాలి. ఆ నిరీక్షణ దేవుడు మనకి కలుగు చేశాడు. ఆ నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉండాలి అని ఇక్కడ రాయబడుచుంది. ఆ సిలువ వలన, ఆ క్రీస్తు యొక్క మరణం వలన మనము అతిశయించేవారుగా ఉండాలి. అదే మన గొప్ప విషయం. అందుకే పౌలు అంటున్నాడు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం నేను నష్టముగా, ఇక్కడ రాయి, ఏవేవి నాకు లాభకరమై ఉన్నావో అవన్నీ కూడా నాకు నష్టం, పెంటతో సమానం అంటున్నాడు. ఏవేవి నాకు ఉపయోగకరమైనగా ఉన్నవో అవన్నీ కూడా వ్యర్థమైనవి నా యొక్క జీవితం. ఎందుకంటే నా ప్రభువే నాకు కావలసిన వాడు. ఆ సిలువ వేయబడిన క్రీస్తే నాకు అతిశయం. చూడండి 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. 1 కొరింథీ 1:31. అతిశయించి వాడు ప్రభువునందు అతిశయించాలి అని రాయబడి ఉన్నది.
ఆ దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియును, పరిశుద్ధతయు, విమోచనము కలుగు చేస్తాను. ఇక్కడ రాయబడుచుంది, అతిశయించేవాడు ప్రభునందు అతిశయించాలి. ఇక దేని వల్ల అయితే కాదు. ఈ లోకంలో ఎన్నున్నా ఒక దినమున అవన్నీ కూడా షెడ్కి వెళ్ళిపోవలసిందే. ఈ లోకంలో ఏమున్నా అవన్నీ శాశ్వతమైతే కాదు. ఈ లోకంలో ఏమున్నా ఒకనొక దినమున దాని యొక్క టైం అనేది అయిపోద్ది. టైం అయిపోయిందంటే అది ఇంకా పనిచేయదు. కూర్చుంటే గడియారంలో బ్యాటరీ ఉందనుకోండి అమ్మ, దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత నువ్వు దాన్ని ఎంత ఛార్జింగ్ పెట్టినా, ఎన్నిసార్లు దాన్ని రీసైక్లింగ్ చేసినా అది పని అయితే అవ్వదు. అంటే ప్రతిదానికి టైం అనేది ఒకటి ఉంది. తప్పనిసరిగా దాని టైం అనేది అయిపోద్ది. కానీ ఇక్కడ రాయబడుచుంది, ప్రభు అతిశయించేవాడు ప్రభునందు మాత్రమే అతిశయించాలి. అతిశయించేవాడికి టైం అనేది లేదు. ఎందుకంటే వాడు బ్రతికినంత కాలం కూడా దేవుని యొక్క కృప వల్లనే వాడు జీవిస్తున్నాడు. దేవుని యొక్క సహాయం వల్లనే వాడు జీవిస్తున్నాడు. ఇక్కడ రాయబడి ప్రభునందు అతిశయింపవలనని రాయబడినట్లుగా దేవుని మూలముగా ఆయన మనకి జ్ఞానాన్ని, నీతిని, పరిశుద్ధతయు, వివేచనను ఆయన దయచేశాడు. దీనివల్ల అతిశయించడం వల్ల కాదు. ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, అతిశయించేవాడు ప్రభునందు అతిశయించాలి. కనుక సిలువేయబడిన క్రీస్తు ద్వారా మనము అతిశయించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయనే మన యొక్క జీవితంలో కర్త, కర్మ, క్రియ కూడా ఆయన లేకుండా ఏమి కూడా లేదు. కానీ ఇక్కడ రాయబడుచుంది చూడండి, 1 కొరింథీ 1:18 సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. ఇక్కడ సిలువను గురించిన వార్త ఎవరైతే రక్షింపబడాలనుకుంటున్నారో, ఎవరైతే దాన్ని విని అంగీకరిస్తున్నారో వారికి మాత్రమే అది రక్షణ. కానీ మిగతా వారికి మాత్రం అది వెర్రితనం, ఉపయోగం లేనిది. కానీ ఇక్కడ రాయబడుచుంది, రక్షింపబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి ఉంది. ఆ సిలువను మోస్తున్న ఆయన బట్టి మనము అతిశయించే వారిగా ఉండాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఆయనే మన బలహీనతలను, మన అతిక్రమములను భరించిన వాడుగా, మన రోగములను సహించిన వాడుగా ఉండగల కారణం ఏంటంటే ఆయన ద్వారా మనము అతిశయించబడాలి. ఒకసారి చూడండి, జెరెమీయా గ్రంథం 9:24 చూద్దాం. జెరెమీయా 9:24. అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయించువాడుగా ఉండాలి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేను. ఇక్కడ రాయబడిచే భూమి మీద నీతి న్యాయములు జరిగించేవాడు నేనే. కనుక అతిశయించేవాడు దేవుని యందు అతిశయించాలి. మనం మొక్క వేసినంత మాత్రం ఆ మొక్క దానికి అది పెరిగిపోవటం వల్ల కారణం ఏంటంటే, నా మొక్కతో, నా చేతితో ఏ మొక్క వేసినా బ్రతికిపోద్దని కాదు. ఆ మొక్క పెరగాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దేవుని యొక్క ఉద్దేశమై ఉంది కనుక ఆ విత్తనం వేసిన విత్తనము పెరగడం గల కారణం ఏంటంటే నీ యొక్క హస్తవాస అయితే కాదు. కొంతమంది చూడండి కొంతమంది చేస్తూ ఉంటారు, ఆవిడతోనే చేస్తారు అనే పనులు. ఆవిడ చెయ్య ఏదో మంచిదని అన్నింటిలో చేయగడుతుంది, ఆవిడ చేయి మంచిది కాదు. వాక్య భాగం రాయబడి దేవుని యొక్క సహాయం లేకపోయినట్లేదు. ఎందుకంటే భూమి మీద సమస్త కార్యములు కూడా చేసేవాడు ఆయన. లాభమైన, నష్టమైన, ఇబ్బంది అయిన, సంతోషమైన సమస్తమును చేసిన వాడు ఆయనే. కనుక ఆయన్ని బట్టి మనము అతిశయించేవారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, సిలువేయబడిన క్రీస్తును ఒకటి మనం ప్రకటించేవారుగా ఉండాలి, రెండోది వెంబడించేవారుగా ఉండాలి, మూడోది ఆయన్ని బట్టి మనము అతిశయించేవారుగా ఉండాలని వాక్య భాగము రాయబడుచు. ఎందుకంటే ఆయనే మన బలహీనతలను, మన వ్యసనములను, మన బాధలను అనుభవించిన వాడిగా కనబడుతున్నాడు. కనుక నీ కోసం మాత్రమే ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎందుకంటే దేవునితో ఉండవలసిన భాగ్యమని ఆయన ఎంచుకొని లేకుండా ఒక సామాన్య మానవునికి ఈ లోకంలో ఆయన జన్మించి తన ప్రాణాన్ని నీ కోసం ఆయన త్యాగం చేసిన వాడు కనబడుతున్నాడు.
4వది చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనెప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్లనే నేను జీవిస్తున్నా. ఫైనల్గా అంటున్నాడు, జీవించువాడను నేనైతే కాదు. ఎవరంటే క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కాబట్టి 4వది, ఆ సిలువ వేయబడిన క్రీస్తును బట్టి మనము జీవించేవారుగా ఉండాలి. సిలువను బట్టి క్రీస్తును మనం ఏం చేయాలంట? జీవించేవారుగా ఉండాలి. ఆ సిలువ వేయబడిన క్రీస్తుని బట్టి మనం జీవించాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇక మీదట జీవించువాడను నేను కాదు. ఎవరంటే క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆయన సువార్తలో మాట అంటున్నాడు, ఏమనంటే నేను నిందించేవారి నిందలు నా మీద పడును గాక అని. ఏంటంటే నిన్ను నిందించేవారి నిందలు నా మీద పడును గాక అంటే ఏంటి? నిన్ను నిందించేవారి నిందలు నా మీద పడును గాక అంటే నిన్ను ఎవరైతే తిడుతున్నారో, నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో అది ఎవరి మీద అంటే నిన్నైతే కాదు. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఎవరైనా తిడతాను అనుకోండి, వెళ్ళిపోవాలి అక్కడ నుంచి, నేను పట్టించుకోకూడదు, నన్ను కాదు అనుకోండి. ఎందుకంటే వారు నిన్ను తిడతలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడి వచ్చింది, జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు. ఇప్పుడు ఎవరిని తిడుతున్నట్టు? అమ్మ మనల్ని కాదు, నిన్ను కాదు. నువ్వు కాంటకి జుమ్మేసినా నిన్నైతే కాదు. ఇక్కడ రాయబడి వచ్చింది ఏంటంటే మనము సిలువ వేయబడిన క్రీస్తును మనము వెంబడించేవారిగా, సిలువను వేయబడిన క్రీస్తును ప్రకటించేవారిగా, ఆయన ద్వారా మనము అతిశయపడేవారిగా ఉన్నాము కనుక ఇక్కడ రాయబడి వచ్చింది. అంతేకాదు కానీ ఆయన ద్వారా మనము జీవిస్తున్నాము. ఎందుకంటే జీవించేవాడు నేను కాదు కానీ క్రీస్తే నా యందు. ఇక్కడ ఇంకో మాట రాయబడి, నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించబడిన దేవుని యొక్క కుమారుని యొక్క జీవితం. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం నాదైతే కాదు. ఏంటంట? ఇప్పుడు నేను జీవిస్తూ ఉన్నానంటే, బ్రతుకున్నానంటే అది నా యొక్క ధైర్యం, నాకున్న యొక్క ఆరోగ్యం వల్ల కాదు, నాకున్న బలం వల్ల కాదు, నాకున్న శక్తి వల్ల కాదు. ఏమా నేను నిలబడి జీవిస్తున్నానంటే దానికి కారణం ఏంటంటే అది యేసుప్రభు ఇచ్చిన జీవితము. ఆయన ఇక్కడ రాయబడి తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం ద్వారా నేను జీవిస్తాను. మనం అనుకుంటామమ్మా, ఆ రోజు మా అమ్మ మా నాన్న పెట్టినమ్మా అన్నం వల్ల నేను ఈ విధంగా అమ్మా ఇన్ని తట్టుకోగలుగుతున్నానంటే అమ్మా మనం అంటూ ఉంటాం. ఏమని? ఆ రోజు కనుక మా అమ్మ మా నాన్న కనుక మమ్మల్ని ఆ రాగి సంకటి పెట్టి అమ్మ ఆ జొన్నను పెట్టి మమ్మల్ని పెంచకపోతే అమ్మ మేము ఈ విధంగా ఉండేవాళ్ళం కాదని అంటాం. వాక్య భాగం రాయబడి వచ్చింది ఏంటంట, ఈ విధంగా నేను జీవిస్తున్నానంటే నా కోసము ఒక వ్యక్తి చనిపోయాడు, ఆయన వల్ల మనం జీవిస్తున్నాం. ఇక్కడ రాయబడి వచ్చింది, సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా మనము జీవించాలి. మన జీవితం ఎప్పాటిదమ్మా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది జీవితం. ఏ క్షణాన్ని ఆయన పిలుస్తాడో తెలీదు. అమ్మా వచ్చే అంటే మనం వెళ్ళిపోవాలి. అమ్మా నేను రాను అంటే కుదరదు. అమ్మా నేను రాను అంటే కుదరదు. ఎందుకంటే మా ఆయుష్కాలం 75 సంవత్సరాలు, అధిక బలముండి 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం అంతా కూడా ఏంటంటే ఆయాసం, దుఃఖమే. ఇప్పుడు ఏంటంటే బీపీ, షుగరే. ఏమా ఎక్కువ తినలేం. ఏమా అలాగని ఎక్కువ తింటే షుగర్ వస్తుంది, తక్కువ తింటే వీక్నెస్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, జీవించున్నది నేనైతే కాదు. ఎవరు జీవిస్తున్నారంటే క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. కాబట్టి మనం ఈ విధంగా ఆరోగ్యం ఉండగల కారణం ఏంటంటే అది నీ యొక్క ఆరోగ్యం కాదు కానీ క్రీస్తు ఇచ్చిన ఆరోగ్యం. ఆయన ఎప్పుడు పిలుస్తాడో
అప్పుడు వరకు కూడా నీ లోకంలో ఉంటావు. ఆయన పిలవగానే మన మూటములు సర్దుకుని వెళ్ళిపోవాల్సిన వారమే. యోబు అంటున్నాడు, దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. కానీ వచ్చి వెళ్ళిపో ఆలోచన మనకుంది అమ్మ, వచ్చి వెళ్ళిపోతాం ఆలోచన ఉంది. కానీ అమ్మ ఈ వచ్చిన తర్వాత మనం ఏ పని చేయాలో మనకు ఉండట్లే. ఎందుకంటే ఏం తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, దానికోసమే తప్ప వేరొక ఆలోచన అయితే లేదు. వాక్య భాగం రాయబడి వచ్చింది 6వ అధ్యాయం 25, 26 వచనాల్లో మత్తయి సువార్త, మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమారు. మరి ఇంకెప్పుడు నమ్మేది? పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారని ఇంకెప్పుడు మనం నమ్మేది మనం? ఎందుకంటే ఏమి అమ్మా ఆడికి 2 కాళ్ళే ఉంటాయమ్మా, 2 కాళ్ళు 2 రెక్కలు ఉంటాయి తప్ప అమ్మా. అవి మనలాగా ఏవి పెడతాయి తినం అమ్మా, మనలాగా ఏవి పెడతాయి తినం. మనలాగా పొలం పనులకి వెళ్ళాం, మనలాగా పొగాకు పనులకి వెళ్ళాం, ఏ పనులకి వెళ్ళాం. అవి వాటికి ఏం తెలియదు. కానీ 3 పూటలో ఎప్పుడు కూడా సమృద్ధి అయిన ఆహారం దేవుడు వారికి దయచేస్తున్నాడు. కానీ వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కనుక అక్కడ రాయబడుచుంది, జీవించువాడు నువ్వైతే కాదు కానీ క్రీస్తే నీ ద్వారా జీవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, ఈ యొక్క నేను జీవిస్తున్న ఈ జీవితము నాదైతే కాదు కానీ నా కోసం అప్పగింపబడిన ప్రభువైన క్రీస్తు యొక్క జీవితమై ఉంది. కాబట్టి మనము దానికోసం, దేనికోసం? ఈ లోక ఆశల కోసం కాదు కానీ దేవుని కోసం, నిత్య రాజ్యము కోసం మనం ఏం చేయాలంటే ప్రయాసపడేవారు ఉండాలి. దాంట్లో మనం భాగ్యులుగా ఉండాలి. మనం ఏం చేస్తుంటాం అంటే ఇక్కడే ఇది చాలు మనకి అని ఇక్కడతోనే సరిపెట్టుకుంటూ ఉంటామమ్మా. కాబట్టి ఒక వారం మానేస్తే మనం అంతగా గిల్టీగా ఫీల్ అవ్వం. అదే పోతే పోయింది ఒక వారం పర్వాలేదు అనుకుంటాం. కానీ అమ్మా వాక్య భాగం రాయబడుచుంది, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అది ఎవరికి? మనకి. నీ మందిరాలు ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం, అది మనకే. కానీ ఆయన అంటున్నాడు, అమ్మా 1000 దినములు నువ్వు గడిపితే ఒక్కరోజు గడిపినట్లే అంటున్నాడు ఆయన. అంటే మనం లెక్కేసుకుంటున్నాం, నేను ఒకరోజు వచ్చాను కదా 1000 సార్లు వచ్చాను అంటున్నాడు ప్రభు. అంటే ఆయన అంటున్నాడు, నువ్వు పిచ్చదాన, నువ్వు 1000 సార్లు వస్తే నువ్వు ఒకసారి వచ్చినట్లే అంటున్నాడు. ఏది గొప్ప విషయం? మనం ఏం చేస్తామంటే అన్నీ ఈ రోజు పెట్టుకుంటాయమ్మా, అన్ని ముహూర్తాలు ఈ రోజున, అన్ని పనులు ఈ రోజునేమ్మా. 1 గంట కూర్చోడానికి కూడా మనం చాలా ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. నేను పొద్దున్న ఇంటికాడ తాగిళ్ళాను వాటర్ అమ్మా. పొద్దున్న ఇంటికాడ 7:30కి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు వచ్చిన తర్వాత తాగాను వాటర్. కానీ మనం వచ్చిన 10 నిమిషాల్లో అమ్మా 4-5 బాటిల్ నీళ్ళు తాగారు. 4-5 సార్లు పాస్కెళ్ళి వచ్చేస్తాను అమ్మా. 4-5 సార్లు బాత్రూమ్ అప్పుడే అవుతుంది. అప్పుడే ఆకలే అమ్మా. ఎంత ఆకలి అంటే అమ్మా ఇంటికి వెళ్ళగానే కొండల్లో పడి తినేస్తాం, అంత ఆకలేసేది. మరి ఏంటో నేను ప్రార్థన అంతా అయ్యి అందరూ వెళ్ళిపోయి తాళం వేసుకుని 4 అయినా 5 అయినా అప్పుడు దాకా కూర్చుంటాను. ఆకలి అనిపించింది నాకు. మరి ఏంటో మరి మీకు అంత ఆకలి అంటే మీరు అనుకుంటారు మేమే కష్టపడుతున్నాం అనుకుంటారండి. కష్టపడితే ఎంత కష్టపడతారు? 10 గంటలు కష్టపడతారు అంతేనా? అందుకంటే కానీ ఇక్కడ రాయబడి వచ్చింది చూడండి, ఒక మాట చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం, 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను మేము క్రీస్తును శరీర రీతిగా ఇక మీదట ఆయనను అలాగే ఇక్కడ రాయబడుచుంది. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము, ఎందుకంటే మేము క్రీస్తును శరీర రీతిగా తెలుసుకున్నాం. క్రీస్తును ఆయన ఏ విధంగా ఈ లోకంలో ఉన్నాడు, ఏ విధంగా ఆయన ఈ లోకంలో జీవించి, ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు కూడా దేవుని యొక్క పని మీదే ఉన్నాడు. 12 సంవత్సరముల వయసులో ఆయన బెర్షలేమునకు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళారు. దేవాలయంలో ఉన్నప్పుడు వారు 4 రోజులు ప్రయాణం చేసేసారు. వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ రోజున వాళ్ళు గుంపులుగా వెళ్ళేవారు కనుక
ఏది ఎవరి దగ్గర ఉన్నాడులే మా అబ్బాయి అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. 4 రోజులైన తర్వాత చూస్తే యేసుప్రభు వాళ్ళతో పాటు లేడు. మళ్ళా ఆ జనమంతా కూడా నెతికేశారు, ఎక్కడెక్కడ ఉన్నాడని నెతికేశారు, లేడు. కానీ తెల్లగా మరలా యెరూషలేం దగ్గరికి వెళ్ళిపోగానే అక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అడిగాడు ఏమని, ఏ బాబు మాకు చెప్పకుండా వచ్చేసావని ఎక్కడ ఉన్నావే అని. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు ఏమని, నేను నా తండ్రి పని మీద ఉన్నాను. ఎక్కడున్నానంట? తండ్రి పని మీద ఉన్నాను. అంటే తల్లిదండ్రుల మాటకు లోబడలేదని కాదు, ఆ కింది మాటలో రాయబడి వచ్చింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు లోబడి వాని ఇంటికి వారితో పాటు వెళ్ళిపోయినాడు కనబడుతున్నాడు. కానీ ఇక్కడ రాయబడి వచ్చిన మాట ఏంటంటే తండ్రి పని మీద ఉన్నాడు. కానీ మనకుడు ఈ లోకంలో మన తండ్రి పని మీద ఉండడమే మన యొక్క జీవితానికి ఒక అర్థం. ఈ లోకంలో ఎంతకాలం మనం జీవించినా ఎంతకాలం జీవించినా ఒకానొక దినమున మనం చచ్చిపోవలసిన వారు. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు నువ్వు బతికినా ఒకానొక దినమున నువ్వు చచ్చిపోవాలి. నేను ఆ బాక్సులు పెడతారు, నేను ఆ బోర్డుగుడిని దెబ్బలు పెట్టేస్తారు కన్ఫర్మ్. కానీ ఇక్కడ రాయబడుచుంది ఆ చనిపోయే ముందు మన యొక్క జీవితానికి అర్థం అనేది ఉండాలి. అందుకే అంటున్నాడు ఒకని జన్మదినము కంటే మరణ దినం మేలు. అంటే పుట్టడం కంటే చనిపోవడం మేలు. ఎందుకంటే ఈ చనిపోయే ముందు మన జీవితానికి అర్థం ఉండాలి. ఆ అర్థాన్ని తీసుకుని వచ్చేదే యేసు ప్రభు యొక్క సిలువ. ఇక్కడ రాయబడుచుంది నువ్వు సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా నువ్వు జీవిస్తున్నావు, ఆయన ద్వారా నీ జీవితం. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట అదే, క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మన అతిక్రమముల కోసం, మన బాధల కోసం, మన ఉండవలసిన స్థానంలో ఆయన ఉండి నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్న వాడు కనబడతాడు. చూడండి 2 కొరింథీ 5:15 ఒకసారి చూద్దాం. జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందుననియు. ఏంటంట? జీవించే వాళ్ళ ఇక మీదట తమ కొరకు కాదు జీవించేది. మనం అంటాం ఇంకా నా బ్రతికే ఉందమ్మా, మా మనవాళ్ళు పెళ్లి చేస్తే మా మనవాళ్ళు పెళ్లి చేస్తే చాలా అంటారు మామూలు తాతలు. తల్లిదండ్రులు అంటారు అమ్మ పిల్లలకి అన్నాను వాళ్ళ పెళ్లి చేసేసి ఇద్దరికి 4 సార్లు ఎట్టేసి 4 బిరువాలు 4 డమ్ములు కొనేసి అదేమా అయిపోద్ది. మనం ఏమనుకుంటామంటే అదే మన జీవితం అనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యభాగం రాయబడు జీవించేవాడు ఇక మీదట తన కొరకు కాదు దేవుని కొరకు జీవించాలి. ఆ సిలువను వెంబడించాలి, ఆ సిలువను ప్రకటించాలి, ఆ సిలువను బట్టి మనము అతిశయించాలి. అది మన యొక్క జీవితం, అంతే తప్ప వేరొకటి ఏం కాదు. ఎంతకాలం ఉన్నా మనం చనిపోవలసిన వారమే, వెనక ముందు అంతే. ఒకళ్ళు వెనక ఒకళ్ళు ముందు. కానీ ఒక దినమున మనం వెళ్ళిపోవలసిన వారికి ఉన్నాం కనుక జీవించేవాడి యొక్క మీదట తన కొరకు కాక క్రీస్తు నిమిత్తం. అంటే ఎవరంటే నీ కోసం మృతి పొంది తిరిగి లేచిన వాని కోసం నువ్వేం చేయాలంట? జీవించాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. నీ యొక్క జీవితంలో అటువంటి యొక్క జీవితమును కలిగి ఉండాలని నీకోసమైన తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే ఆయన మన బలహీనతలను వహించను, మన రోగములను సహించను, మా అతిక్రమములను భరించిన వాడు కనబడుతున్నాడు. కనుక ఆ సిలువ వేయబడిన క్రీస్తు యొక్క ప్రాముఖ్యత కలిగిన వాడు ఉన్నాడు. కనుక మనం ఆయనను వెంబడించాలి, ప్రకటించాలి, అతిశయించాలి. 4వది ఆ సిలువను బట్టి మనము జీవించేవారు ఉండాలి. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.